నమస్కారం చిట్టిబాబు గారు. సార్, తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీవ్ గాంధీ గారి బొమ్మని ఇప్పుడు ప్రతిష్ఠించారు. అదేవిధంగా దీని మీద చాలా నెగిటివ్ అనేది పాస్ అవుతుంది. అసలు రాజీవ్ గాంధీ గారి బొమ్మను ప్రతిష్ఠించడం ఏంటి, తెలుగు తల్లి బొమ్మను ప్రతిష్ఠించాలి అని చెప్పి ఇరు పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏమంటారు అసలు ఆయన విగ్రహాన్ని? ఈ రేవంత్ రెడ్డి అనేవాడు చాలా చిల్లరవాడండి. నేను ఆ ఫంక్షన్లో కూడా అతను మాట్లాడిన తీరు కానీ సన్నాసులు అంటాడు, గాడిదలు అంటాడు, ఏం మాట్లాడతాడో ఒక సీఎం ఒక స్థాయిలో ఆ గౌరవంగా మాట్లాడటం కూడా చేత కాదు. అడ్డమైన వాళ్ళు అంటాడు, ఏం భాష మాట్లాడతాడు. ఒక ఫంక్షన్లో నువ్వు ఒక స్టాచ్యూ ఓపెన్ చేసే ప్రభుత్వ ఫంక్షన్లో అదే ఆ భాష. చిల్లరోడు అతను అలగా భాష అతనికి అలవాటమ్మా. అతను ఈ రియల్ ఎస్టేట్ మీడియేషను, ఈ బ్రోకరేజ్ వీటిలో తిరిగినోడు కదా, దాంట్లో ₹4 సంపాదించి, అందుకని అదే భాష అదే లాంగ్వేజ్. ఇప్పుడు అడిగిన దాంట్లో నువ్వు సమాధానం చెప్పు, ఏమిటి తెలంగాణకి రాజీవ్ గాంధీకి ఏమిటి సంబంధం అది అడిగారు. తెలంగాణ ఎక్కడ పెడుతున్నావు, ఎక్కడన్నా పెట్టుకో వేరే చోట, నువ్వు తెలంగాణ దీంట్లో పెడుతున్నావంటే సెక్రటేరియట్లో పెడుతున్నావు అంటే తెలంగాణకి రాజీవ్ గాంధీ తన జీవితకాలంలో ఏనాడన్నా తెలంగాణ గురించి మాట్లాడాడు. పైగా తెలంగాణని అవమానించి అవహేళన చేసిన వాడు రాజీవ్ గాంధీ. అంజయ్య గారు తెలంగాణ ముఖ్య పాప అమాయకుడు, మంచి మనిషి అంజయ్య, తెలంగాణ వ్యక్తి. ఆ తెలంగాణ వ్యక్తిని ఎయిర్పోర్ట్లో అందరి ముందు అవమానించి అవహేళన చేసి తూలనాడి. ఆఫ్టర్ ఆల్ అప్పుడు రాజీవ్ గాంధీ ఎవడు ఎంపీ, మినిస్టర్ కూడా కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీగా ఉండి ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఒక తెలంగాణ వ్యక్తి. అతను ఆయన పట్టుకుని అవమానించి ఆయన కంట తడిపెట్టుకునేలాగా చేసి ఈ దౌర్భాగ్య తెలంగాణలో అవమానించిన వాడు. అతనికి అసలు ఇక్కడ స్టాచ్యూ పెట్టే స్థానం అక్కడికి. ఈ రేవంత్ రెడ్డి సోనియా గాంధీ కాళ్ళు పిసకటం, చంద్రబాబు ఈ రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర కూర్చోటం, ఈ కాళ్ళు పిసకటం, ఆవిడ కాళ్ళు మొక్కటం, ఈ దౌర్భాగ్యం. అక్కడికి వెళ్ళి మొక్కుకో. ఇదే నోరు, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే సోనియా గాంధీని బోతక్క అన్నాడు, రక్తం తాగే పిశాచి అన్నాడు, నోటికి వచ్చిన. అప్పుడేమో అక్కడ చంద్రబాబు దగ్గర సామంత్ రెడ్డి, ఆ పార్టీలో చంద్రబాబు సామంత్ రెడ్డి చంద్రబాబుకు భజన చేశాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఆవిడకి భజన చేస్తాడు. అదే నోరు సోనియా గాంధీ తిట్టిన అదే నోరు ఇవాళ దేవత అంటాడు. ఈ చిల్లర భాష, చిల్లర మాటలు, చిల్లర వ్యక్తిత్వం. అతను ఒకప్పుడు రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబు సామంత్ రెడ్డి, తర్వాత ఓటుకు నెట్టుకసులో రేవంత్ రెడ్డి, ఇవాళ ఈ రోడ్డు మీద రౌడీ రెడ్డి కదా ఉన్నాడు. సీఎంగా లేడు అతను. సీఎం స్థాయిని ఆ చైర్కి అవమానం తెస్తున్నాడు. ఏమైనా మాట్లాడు. అదేమిట అదేం భాషను ఒక ఫంక్షన్లో, గవర్నమెంట్ అఫీషియల్ ఫంక్షన్లో నువ్వు గవర్నమెంట్ ఫంక్షన్ చేస్తూ అక్కడ సన్నాసులు అంటాడు, గాడిదలు ఏం చేశారు అంటారు. ఆ సన్నాసి అసలు 10 ఏళ్ళు సీఎం చేసిన ఒక వ్యక్తిని నువ్వు రాజకీయంగా విమర్శించు, తప్పులేదు. సన్నాసి ఏంటి, గాంధీల విలువ, వీడికి ఏం తెలుసు? వీడికి నిన్నటిదాకా గాంధీలు తిట్టినోడు కదా నువ్వు, నీకేం తెలుసు గాంధీల విలువ? నీ కాకా ఇవాళ నీ పదవి కోసం, నీ చైరు గట్టిపట్టడం కోసం కాకాలు పట్టుకో, భజన చేసుకో, ఇంకేమైనా పట్టుకో. అందుకని ఈ తోలనాటం ఏంటి? సిగ్గు సరలేక రాజీవ్ గాంధీ ఎక్కడన్నా పెట్టుకో. రాజీవ్ గాంధీకి సెక్రటరీలో రాజీవ్ గాంధీకి స్థానం ఎక్కడిది? తెలంగాణ సెక్రటరీలో రాజీవ్ గాంధీకి ఏం స్థానం? అతనికి ఏమి హోదా ఉంది ఆ తెలంగాణకు సంబంధించి? అతని జీవితకాలంలో తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడారు రాజీవ్ గాంధీ. తెలంగాణ ముఖ్యమంత్రి అంజయ్యని పరాభవించాడు, తెలంగాణ వ్యక్తిని. ఇంకా అతను ఏ మొహం పెట్టుకుని అది అడిగితే చెప్పు ఈ కారణం అని చెప్పి. తెలంగాణ త్యాగం చేశాడు నెహ్రూ గారు త్యాగం చేశారని చెప్పి చెప్తున్నారు. ఏం త్యాగం చేశాడు రాజీవ్ గాంధీ ఏం త్యాగం చేశాడు? సోనియా గాంధీ ఏం చేసింది? సోనియా గాంధీ త్యాగం చేస్తుంది. సిగ్గులేని అబద్ధాలు మాట్లాడతారు. సోనియా గాంధీ పిఎం అవడానికి సిద్ధమవుతే సుబ్రహ్మణ్య స్వామి పంపించే లెటర్కి దెబ్బకి కలాం గారు మీటింగ్ క్యాన్సిల్ చేశాడు. ఆ అమ్మాయి ఎలిజిబుల్ కాదు, ఆమె ఇటలీ సభ్యత్వం ఇంకా వదులుకోలేదు. 2 సభ్యత్వాలు, భారతదేశంలో సభ్యత్వం, రెండు దేశాల సభ్యత్వం ఉంటే వాడు పోస్టుకి అనర్హులు. అది వదులుకోవాలి, అది వదులుకోలేదు. వదులుకోండి కోర్టులో చెల్లదు, ఆడు పిఎం అయినా తీసుకుంటే ఈ రూల్ ప్రకారం చెల్లదు. సుబ్రహ్మణ్య స్వామి ఒక లెటర్ పంపించాడు ఆయన కలాం గారికి. కలాం గారు ఆ లెటర్ చదవగానే 5 గంటలకు మీటింగ్ కాస్త క్యాన్సిల్ చేశాడు, నో అని. అందుకని వెనక్కి వెళ్ళింది ఆవిడ.
లేకపోతే ఆవిడ త్యాగమో గడుచుకుంటే వీళ్ళు ప్రధానికి చేతకందనానికి త్యాగాలని పేర్లు పెట్టదు. చీపమ్మంటే మీకు కుదరదు, నువ్వు సీఎం అయ్యే పిఎం అయ్యే అవకాశం లేదు, చట్ట ప్రకారం నువ్వు అది వదులుకోవాలి, కేవలం ఇటలీ సభ్యత్వాన్ని వదులుకుని రా అని వదులుకోలేదు. ఇప్పటికే ఆవిడ సభ్యత్వంలోనే ఉంది. సో ఎప్పటికే ఆవిడ కాలేదు, ఇక్కడికి రాలేదు. అందుకే ఆవిడ త్యాగం చేసిందట. పిచ్చి మాటలు ఎవరు ప్రజలకి చెవులో పూలు పెడుతూ ఈ కాకా మాటలు భజన మాటలు తప్పితే రేవంత్ రెడ్డి సిగ్గు శరం మనిషి పశువు అర్థం కాదు. అతను అనలేడా ఆజాన్ బావుడుగా పెరిగాడు అని అంటే, ఆజాన్ బావుడుగా పెరిగి నువ్వు భూమికి జానుడని నేను అంతా ఎంతసేపు ఆజాన్ బావుడుగా పెరిగాడు ఆ సన్నాసి ఎక్కడ అంటాడేంటి హరీష్ రావుని, అదే మాటలు. నువ్వు భూమికి జానుడు అని నిన్నంటే ఎంతసేపు పడుతుంది మాటకు మాట అంటే. కానీ అంటానికి సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నది అంతే. నోటికి ఏమొస్తే అదేరా. ఎలా రోడ్డు సైడ్ రౌడీ మాట్లాడు, వీధి రౌడీ మాట్లాడినట్టు ఈ క్వార్టరు బిర్యానీకి కార్యకర్తలు వచ్చి మాట్లాడతారే, క్వార్టర్ తీసుకుని బిర్యానీ వాళ్ళు మాట్లాడతారు ఇలా. ఆ లక్షణాలే ఉన్నాయి తప్పితే ఇంకా సీఎం లక్షణాలు రాలా. అతను అనర్హుడు. అల్పులకు అధికారం వస్తే వాళ్ళ చేష్టలు ఎలా ఉంటాయి, వాళ్ళ చేతలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, ఎంత అల్పంగా, ఎంత అసహ్యంగా, ఎంత జిగుత్సాకరంగా, ఎంత నీచంగా ఉంటుందనే దానికి ప్రత్యక్ష సాక్షి నిలువెత్తు నిదర్శనం ఈ రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ సార్.